అయితే ఆరోపణలు చేసింది, పోలీస్ కంప్లెయింట్ ఇచ్చింది ఆ అమ్మాయి. సరే జానీ మాస్టర్ కూడా జైలుకి వెళ్ళొచ్చారు. ఆయన తన పనిలో తాను బిజీగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి సడెన్‌గా ఒక ఛానెల్‌కి ఎందుకు రావాల్సొచ్చింది? జానీ మాస్టర్ మీద ఎందుకు ఆమె మళ్ళీ అలిగేషన్స్ చేస్తున్నారు? అంటే యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి నేను చెప్పడం ఒకటే. ఫస్ట్ నుంచి కక్ష సాధింపు చర్యలు జరుగుతోంది. పగ పట్టింది ఆవిడకి. అక్కడ జరిగిన ఇష్యూ లేదు. మాస్టర్ గారు లైంగిక వేధింపులు కానీ మిగతా అంతా కూడా ఏమీ లేదు. సో దీనివల్ల కూడా పబ్లిక్ ఎందుకంటే ఆవిడ రావడం మంచిదే. ఎందుకంటే పబ్లిక్ కూడా అర్థమవుతుంది. ఆవిడ మాట్లాడే మాటల్లోనే అందరికీ తెలిసిపోతుంది. ఇంకొకటి మెయిన్ విషయం, ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ కేసు నడుస్తున్నప్పుడు అందులో పోక్సో కేసు అనేది చాలా సీరియస్ అది. వేరే 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 కేసులు ఏదైనా ఉంటే ఏమో అనుకోవచ్చు. కానీ మరి ఆవిడకు బయటికెళ్ళి మాట్లాడు, కంప్లెయింట్ ఇచ్చిన ఆవిడైనా కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, ఈ కేసు సంబంధించినంత వరకు బయట మాట్లాడకూడదు. మరి ఈవిడికి మాట్లాడమని చెప్పి ఎవరు సలహా ఇచ్చారో, లేదా ఈవిడే వచ్చి మాట్లాడిందా? ఎందుకంటే అది రాంగ్, అది చట్టాన్ని ఉల్లంఘించినట్టు. ఆవిడ వచ్చి మాట్లాడేది మాత్రం నాకు తెలిసి వెనకతల మీరు ఇందాక అన్నట్టుగా ఝాన్సీ గారు పంపించారా? లేకపోతే సొంతంగా వచ్చిందనేది మాత్రం ఆలోచించాలి. కస్తూరి గారు మీరొక మాట అన్నారు. జానీ మాస్టర్ మీద ఆ అమ్మాయి పగబట్టింది అని. Yes. ఎందుకు పగబడుతుందంటారు? అంత కక్ష ఏంటి జానీ మాస్టర్ అంటే మీద? ఇప్పుడు ఒకటి ఏంటంటే నాకు దక్కంది ఇంకొకరికి దక్కకూడదు అని చెప్పేసి అని ఉంటుంది. మాస్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు స్టార్టింగ్ ఆవిడ డైరెక్ట్గా వచ్చేసి ఢీ షో నుంచి మాస్టర్ గారి దగ్గరే పడింది. అప్పుడు నుంచి ఆయనకుండే ఆయన రేంజ్ కానివ్వండి, ఆయన సర్కిల్ కానివ్వండి, అంతా ఒక ఉన్నత స్థాయి నుంచి అందరు పెద్ద పెద్ద హీరోస్తోనే చూసింది. సో అలాంటి లైఫ్ మాస్టర్ దగ్గర వీళ్ళకి ఇద్దరికి గొడవలు ఎప్పుడైతే వచ్చాయో, ఆవిడేంటి మాస్టర్ చెప్పు చేతుల్లోనే ఉండాలి, మాస్టర్ నేను చెప్పినట్టే వినాలి, మాస్టర్ నా దగ్గరే ఉండాలి, నేనే కంప్లీట్గా ఆయనకి నేనే అసిస్టెంట్గా ఉండాలి, నేనే హీరోయిన్గా ఉండాలి, అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మాస్టర్ పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఉండదు. అంటే అందరూ ఒకేలాగా ఉండరు. కొంతమంది ఏం చేస్తారు, వెళ్ళి వేరే వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మట్టుకు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇంకొకరు టార్గెట్ చేసి వాళ్ళు నా చెప్పు చేతుల్లోనే ఉండాలి అని అనుకుంటారు కదా. అలాంటి దానికి చెందిన క్యారెక్టర్ వీళ్ళది. ముఖ్యంగా జానీ మాస్టర్ మీద వచ్చిన ఆరోపణలు ఏంటి అంటే మైనర్ అయిన ఉమ్. ఈ డాన్సర్ని ఆయన లొంగ తీసుకున్నారు, తనకి అనుగుణంగా ఫిజికల్ గా ఆమెను మార్చుకున్నారు అనేది ఆయన మీద ఉన్న అలిగేషన్. మరి అంత చిన్న పిల్ల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాను జానీ మాస్టర్ లాంటి సీనియర్ కి తగునా? ప్రతిసారి అదే అంటున్నాను నేను. ప్రతిసారి చిన్నపిల్ల అని మాట్లాడుతున్నారు. అసలు ఆ అమ్మాయి ఏజ్ ఎంత? ఆ అమ్మాయి ఏజ్ ఆ అమ్మాయికే సరిగ్గా తెలియదు. ఆ అమ్మాయి తప్పు చెప్తుంది. ఢీ షోలో మీరు 18-24+ అని చెప్పి ఉంది. ప్రోమో ఇప్పటికీ ఉంది, మీకు కావాలని నేను చూపిస్తాను. సో ప్రోమోలో పెట్టినప్పుడు మేము యాజ్ అ కొరియోగ్రాఫర్స్గా మేము ఏమనుకుంటాము, అది జోడీ షో చేస్తోంది. జోడీ షో చేసినప్పుడు ఆ అమ్మాయి మేజర్ అని అనుకుంటాం కదా. వాళ్ళు ఏజ్ పెట్టారుగా 18-24 పెట్టారు. సో అంటే నువ్వు సంస్థను మోసం చేసావా? అలాంటప్పుడు సంస్థ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక బాధితుడు ఇప్పుడు ఒకవేళ సపోజ్ జరిగిందని అనుకుందాం, ఏదో జరిగింది అనుకున్నప్పుడు ఆయన ఏమనుకుంటారు, ఆయన దృష్టిలో 18+ అనుకుంటారు కదా. సో ఈ అమ్మాయి ఏజ్ తప్పు పెట్టేసి వచ్చింది అక్కడికి. సో కాబట్టి అక్కడ ఏంటంటే ఏజ్ అనేది కరెక్ట్ ఆమె ఏజ్ చెప్తుందని నమ్మకం లేదు. సెకండరీ అదే టైంలో ఆమె చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉంది అని చెప్పడానికి ఇక్కడ సాక్ష్యాధారాలు లేవు. ఏదో నోటికి వచ్చింది కదా పెట్టేయచ్చు, పోక్స్ అయితే గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టవచ్చు, ఆ టైంలో నేను ఇలా ఉన్నాను అని చెప్పి అది కూడా కుట్రపూరితంగా పెట్టొచ్చేమో. మేబీ ఆ టైంలో ఏజ్ కరెక్ట్గా ఎవరు చెప్తారు? అదే టైంలో అక్కడ జరిగిందని ఎవరు చెప్తారు? సో చిన్నపిల్ల అని చెప్పి మాస్టర్ నిజంగా అంటే అంత ఇంగిత జ్ఞానం లేకుండా మాస్టర్ లేడు. మాస్టర్ సైకో కాదు, మాస్టర్ పిచ్చోడు కాదు. మాస్టర్ ఒక రేంజ్లో ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్. ఆయన చిన్నగున్నప్పటి నుంచి మాకు అందరికీ తెలిసిన అతను. అంటే యాక్చువల్గా 20 years నుంచి మాకు తెలుసు ఆయన వ్యక్తిత్వం ఏంటి. సినిమా ఇండస్ట్రీ అంటే కోకోలలో అమ్మాయిలు అంటే చాలామంది బోల్డ్ మంది వస్తారు. అందులో పెళ్లి కాని అబ్బాయి కాదు, పెళ్ళయ్యింది, దానికి 2 పిల్లలు ఉన్నారు. సో ఆయనకి ఏమంటారంటే ఈ విధంగా నేను చెప్పొచ్చు అని నాకు తెలీదు, కంట్రోలింగ్ కానివ్వండి, పవర్ ఏదైనా ఉండేది ఉందంటే అంత సైకో కాదు వెళ్ళి లాక్కెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి చేయడానికి. 100 మంది అమ్మాయిలలో, ఫారెన్ గర్ల్స్లలో, బాంబే గర్ల్స్లలో ఇంతమందిలో వర్క్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఈ అమ్మాయి మట్టుకే జరిగింది అని వాళ్ళు క్రియేట్ చేస్తే మనం ఎలా నమ్ముతాం? దానికి సాక్ష్యం ఏంటి? ఆ ఏజ్లో అలా జరిగింది అనడానికి సాక్ష్యం ఏంటి? లొకేషన్స్లో అందరూ లేరా? మరి మాస్టర్ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పడానికి? నువ్వు చిన్నపిల్లవి అని అంటే నువ్వు అప్పుడేమో అరిచి గోల పెట్టవా? ఇప్పుడు భయపడ్డాను అని చెప్పి మాట్లాడతారు. కొంతమంది ఏమంటారంటే చిన్నపిల్ల తెలీదు కాబట్టి భయపడి ఉంటుంది ఆ టైంలో అని చెప్పి అంటున్నారు కదా. మరి చిన్నపిల్ల భయపడినప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పాలిగా, చెప్పలేదు. సరే అంటే నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఆగావు అంటే ఆశించి ఆగావు నువ్వు అక్కడ. అప్పుడు రేపు ఎలా అవుతుంది అది? ఇప్పుడు కొంతమంది ఇంకా నీతి వాక్యాలు చెప్తారు, భార్య అయినా సరే నో అంటే నో అని చెప్పేసి. అట్లా అంటే అబ్బాయి కూడా నో అంటే నోనే, ఎవరికైనా నో అంటే నోనే. కానీ ఈ అమ్మాయిని ఎందుకంటే వాంటెడ్లీ మోస్తున్నారు, వేసి జాకీలేసి లేపుతా ఉన్నారు అమ్మాయిని. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇంత స్పెషల్గా చూస్తున్నారు ఎందుకని? అక్కడేమీ అటెంప్ట్ కాలేదు, ఇంకా అక్కడేమి ఆవిడేమంటారు ఇంజ్యూర్ అవ్వలేదు, అక్కడ ఇంకేం ప్రాబ్లం అవ్వలేదు. కలిసి ఇంట్లో ఉన్నారు, కలిసి వెళ్ళారు, కలిసి వర్క్ చేశారు, ఇన్ని చోట్ల తిరిగిన తర్వాత అమ్మాయిని ఇప్పుడు నేను భయభ్రాంతులకు గురయ్యాను కాదు. అక్కడ ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం జరిగి ఉండాలి.
నేను నీకు ఇది ఇస్తున్నాను, నువ్వు నాకు ఇది ఇస్తున్నావు. సో ఇచ్చిపుచ్చుకోవడం అక్కడ రేపు ఎక్కడిది, అక్కడ లైంగిక వేధింపులు ఎక్కడిది. నెక్స్ట్ మనకి 19లో కూడా అమ్మాయి వచ్చి సాంగ్స్ చేయలేదు. బుట్టబొమ్మ సాంగ్కి వచ్చారు, చేసా, ఐ థింక్ ఆ రోజు వచ్చారు, ఆ సాంగ్ చేశారు లేదా నాకు తెలియదు. బుట్టబొమ్మ అయితే వేరే అమ్మాయి దర్శిని చేసింది. సో 19 అయిపోయినాక జగమెరిగిన సత్యం లాక్డౌన్ వచ్చింది. సో లాక్డౌన్ వచ్చిన తర్వాత 1 year షూట్సే లేవు. మరి ఈ అమ్మాయి స్పెషల్గా వేధింపులు ఎవరు తీసుకుపోయినాడు? తర్వాత 21లో కూడా అంత పెద్ద కంపెనీస్ ఏం స్టార్ట్ అవ్వలేదు. 23లో 3 year ఎండింగ్లో ఏమో గొడవ అయింది మీకు. సో 1 yearలో ఇక్కడ అబద్ధమే మళ్ళీ. 1 yearలోనూ 1.5 year కలిసి వర్క్ చేశారు. దాంట్లో 4-5 సంవత్సరాలు అని చెప్పేసానంటే ఇక్కడ ప్రతిదీ మీరు అబద్ధాలు కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నా కూడా చాలామంది అదే అంటున్నారు, చిన్నపిల్ల చిన్నపిల్ల. అంటే చిన్నపిల్ల మరి పెద్ద పెద్ద పనులను చేసింది. చిన్నపిల్ల చిన్నపిల్లలాగానే ఉండాలి. రేపు నా కూతురైనా అలాగే మాట్లాడతా, నా చెల్లైనా అలాగే మాట్లాడతా. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ వాంటెడ్లీ మాస్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండింది. మాస్టర్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కాకపోతే ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా ఒకటి నేను చెప్తా. ఫస్ట్ ఒక ఆడియో వచ్చింది. ఆడియో వచ్చే వరకు సగం మంది నమ్మారు, అరే చిన్నపిల్లలు ఇలా అలా అలా అయిందంట, ఇలా అయిందంట. సో ఆడియోలో ఏమొచ్చింది, నేను లవ్ చేస్తున్నాను అని వచ్చింది. రేప్ చేసేవాడిని లవ్ చేసే సంస్కృతి మనకి లేదు. ఓకే, అది క్లియర్ ఉంది. తర్వాత ఏంటి, నేను ఎలా చేస్తే తనకి కోపం వస్తుంది, నేను ఎలా చేస్తే తను రియాక్ట్ అవుతాడు అనేది నేను చేసి చూపిస్తాను అని చెప్పింది. నెక్స్ట్ గిఫ్ట్స్ ఉన్నాయి కొన్ని. గిఫ్ట్స్ కావాలి అంటే మరి మనం తెలిసినంత వాళ్ళలో మానభంగం చేసిన గిఫ్ట్లు కొనిస్తారని నాకు తెలియదు, అంత ధైర్యం చేస్తారనుకుని నాకు తెలియదు. తర్వాత గిఫ్ట్స్ తీసుకోవాలంటే ఇంటికి రమ్మని చెప్పండి. అరే నువ్వు ఆయన చూస్తేనే నీకు అది పడుతుంది కదా, మరి ఎందుకు రమ్మన్నావు ఇంటికి? సో అయిపోయింది, అది ఇంటికి రమ్మని చెప్పింది. దాంట్లో వాయిస్, ఇది కూడా అన్ని టోటల్గా వాయిస్లో ఉన్నదే చెప్తున్నాను. అక్కకి తెలిసిపోయింది. సో మరి దీన్ని ఎలా తీసుకుందాం రిసీవ్, ఇది అయిపోయింది, ప్యాటర్న్ పక్కన పెట్టేద్దాం. సెకండ్ ఏంటి, వాళ్ళ మదర్ విషయం. ఈ మధ్య ఇంకొక ఆడియో వచ్చింది బయటికి. దాంట్లో ఏమంటున్నారు, మీ దాంట్లో 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు ఉంటాయి కదా. సో మళ్ళీ మీరు హోటల్స్కి వెళ్ళడం కానీ వేరే దగ్గరికి వెళ్ళడం కానీ అమ్మాయి భరించలేకపోతుంది. అరే ఆయన తప్పించుకోవడానికి నువ్వు చూస్తున్నావు కదా, మరి భరించలేకపోవడం ఎక్కడ? దీన్ని ఎలా రిసీవ్ చేసుకుందాం, పబ్లిక్కి ఎలా చెప్దాం? ఎందుకంటే ఇది పొద్దాకలు ఎలా అయిపోతుందంటే రెండే పట్టుకుంటున్నారు, చిన్నపిల్ల చిన్నపిల్ల అంటున్నారు. చిన్నపిల్ల పెద్ద పెద్ద పనులు చేసింది, మరి అది కూడా ఆలోచించాలి కదా. అదే ఏదంటే వాంటెడ్లీ మాస్టర్ని తొక్కేయడం తప్పితే అక్కడ జరిగింది ఏమీ లేదు. కస్తూరి గారు, వాళ్ళిద్దరి మధ్య 4-5 ఏళ్లుగా క్లోజ్ రిలేషన్ ఉంది. దానికి మీరందరూ కూడా సాక్ష్యం. అయితే ఇప్పుడు ఇంత సడన్ గా ఆ అమ్మాయి సీన్ లోకి వచ్చి కంప్లైంట్ చేయడం, అది కూడా పోక్సో కేసు పెట్టడం, మాస్టర్ మీద జైలుకు పంపించడం, ఇవన్నీ కూడా వెంటనే జరిగిపోయాయి. అయితే దీని వెనక ఎవరైనా టాలీవుడ్ పెద్దల హస్తం ఉందని మీరు అనుమానిస్తున్నారా? మీరు మళ్ళీ 4-5 సంవత్సరాలు స్టార్ట్ చేశారా? నేను మళ్ళీ ఇంత క్లియర్గా చెప్పాను, 1.5 year కంటే ఎక్కువ లేరు మాస్టర్ వారి క్లోజ్ రిలేషన్. క్లోజ్ రిలేషన్స్ కానివ్వండి. సాంగ్ చేసింది కూడా లాక్డౌన్లో ఎవరు రాలేదు. 2 years కొలాప్స్ అయిపోయింది అందరికీ కూడా. దీనికి కేసు పెడతానికి ఫస్ట్ ముఖ్య కారణం ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్ ఎప్పుడైతే పుష్ప సెట్లో గొడవ అంటున్నారు. ఇది ఇంతకుముందుకు నేను వేరే చోట కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, క్లారిటీగా చెప్తున్నాను. పుష్ప సెట్కి సంబంధించిన దాన్ని బట్టి కేసులో ఇరికించారు. మాస్టర్కి అగెనిస్ట్గా పెట్టిన వాళ్ళంతా కూడా పుష్పకు సంబంధించిన సెట్. ఎక్కడ వేరే ఏ లొకేషన్లో లేదు. ఏ లొకేషన్లో ఒక అమ్మాయిని లాగాడని కంప్లైంట్ లేదు, ఏ లొకేషన్లో మిస్బిహేవ్ చేశారని లేదు. ఓన్లీ పుష్ప మట్టికే వస్తుందంటే దీని వెనకాల ఆలోచించండి, బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు అని క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సో పుష్ప సెట్కి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయికి ఆల్రెడీ వేరే సాంగ్ ఇప్పించారు మాస్టర్ గారు. ఆ సాంగ్ ఇప్పించిన దాంట్లో ఈ అమ్మాయి వెళ్ళింది, మాట్లాడి వర్క్ చేస్తానని చెప్పేసి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్స్ లిఫ్ట్ చేయకపోయేసరికి తెలిసింది ఎక్కడ అంటే ఇట్లా పలానా చోట అనుపమ అన్నపూర్ణ హోటల్ ఇది ఉంది ఇక్కడ మన కృష్ణానగర్ రవీంద్రనగర్లో. సో అక్కడ రిహార్సల్లో ఉన్నారు అని చెప్పేసి అని అన్నారు. రిహార్సల్ అక్కడ అమ్మాయి ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత మాస్టర్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయనప్పుడు అంతవరకు కలిపి చేస్తున్న అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళే రైట్స్ ఆయనకు ఉంటాయి. అంతవరకు తను హెల్ప్ చేశాడు, ఫైనాన్షియల్లీ చాలా హెల్ప్ చేశాడు కాబట్టి ఆయనకు ఆ రైట్స్ ఉంటాయి. సో వెళ్ళి లొకేషన్కి వెళ్ళి మరి ఎందుకు సాంగ్ ఒప్పుకుంటానని చెప్పి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని గట్టిగా అక్కడ అడగడం జరిగింది. అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ మీరు గోల చేయకండి వెళ్ళిపోండి అని అంటే మాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంది, డైరెక్టర్ తిడుతున్నారు అక్కడ. నేను సాంగ్ ఇచ్చిన తర్వాత మీరు చేయకపోతే వేరే వాళ్ళు చేసుకుంటారు కదమ్మా అంటే ఇంతవరకు ఒక్కొక్క మాట తినండి మాస్టర్. ఇలా ఈ అమ్మాయి గురించి వేరే వాళ్ళ దగ్గర మాట తినాల్సి వస్తే ఎవరికైనా రేజ్ అవుతారా లేదా? సో అక్కడికి వెళ్ళి ఆ విషయం గొడవ పెడుతూ ఉంటే అవన్నీ చిన్న చిన్న సినిమాలు, ఇది పెద్ద సినిమా అంటే నాకు నేమ్ వస్తుంది కాబట్టి నేను ఈ సినిమా చేయాలనుకుంటున్నాను అని అంటే అక్కడ నువ్వు అంటే దీన్ని బట్టి అమ్మాయి క్యారెక్టర్ చూడండి, ఏదున్నా హై రేంజ్లోనే ఆలోచిస్తుంది, పైనే ఉండాలి అనుకుంటుంది. చిన్న సినిమాలు నేను చేయను అని చెప్పేసి అని అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీరు వెళ్ళిపోండి అని నాదే తప్పు, అసలు అన్నం పెట్టిన చెయ్యి నరికేసే రకం నువ్వు, నేను ఏదో హెల్ప్ చేస్తే నన్ను కాదు అనుకొని నువ్వు ఇక్కడికి వచ్చేసి చెప్పకుండా నువ్వు చేస్తున్నావని డిస్కషన్ అవుతుందా అవ్వదా చెప్పండి? ఖచ్చితంగా అవుతుంది కామన్గా.
అక్కడ అయిన తర్వాత సీరియస్గా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ డోర్ గాలికి ఇక్కడ మనకి కొన్ని హోటల్స్లో ఈ ఫ్యాన్స్ ఉంటాయి, టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి, అవి అంత స్ట్రాంగ్ అక్కడ అంత ఉండదు, అది ఓల్డ్ హౌస్ అది కూడా. డోర్ అలా అన్నప్పుడు ఆ ఫ్యాన్ కింద పడింది, పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ ఉండే నలుగురు ఏంటంటే జానీ మాస్టర్ వచ్చాడు, అది పగలగొట్టాడు, ఇది పగలగొట్టాడు, ఇంకేదో చేశాడు అని చెప్పేసి క్రియేట్ చేసింది. మీరు స్టార్టింగ్ నుంచి అన్ని వరకు గమనించండి, దీనికి సంబంధించిన వాళ్ళు వీళ్ళే ఉంటారు. ఝాన్సీ ఉంటారు, తర్వాత భరద్వాజ గారు ఉంటారు. తర్వాత భరద్వాజ గారు పాపం ఇప్పుడు లేరు, స్టార్టింగ్లో మాట్లాడారు, కానీ ఆడియో ఎప్పుడైతే వచ్చిందో భరద్వాజ గారు ఈ టాపిక్ బయట మాట్లాడడం లేదు. అది అది ఎందుకంటే మనము మంచి కూడా ఒకసారి మనం నోటీస్ చేయాలి కదా. భరద్వాజ గారు లేరు. ఈ ఈ పుష్ప సెట్ వల్ల ఎందుకు రాయాల్సి వచ్చింది కంప్లైంట్లో? ఇప్పుడు వీళ్ళకి ఒక పాష్ కమిటీ ఉందట. పాష్ కమిటీలో ఇప్పుడు ఝాన్సీ గారి విషయం చెప్తున్నా. ఝాన్సీ గారు ఆవిడ ఏదో సుప్రీంకోర్టు జడ్జి అయిపోయినట్టుగా, ఆవిడకి అంతా టోటల్ సినిమా ఇండస్ట్రీ అంతా నా మోచేతి కింద నీళ్లు తాగుతున్నాయి, సినిమా ఇండస్ట్రీ అంతా నేను శాసిస్తాను, అందరు నా చెప్పు చేతుల్లో ఉన్నారు అనుకుని ఆవిడే ఫీల్ అవుతుందో నాకు తెలియదు. ఆవిడెప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను, ఆవిడతో నేను కలిసి వర్కౌట్ చేశాను కొన్ని సీరియల్స్, కాబట్టి నాకు తెలుసు. సో అలా అప్పుడు ఆవిడ ఏంటంటే ఇండస్ట్రీలో అంత నా చేతి కిందే ఉంది అని చెప్పేసి అని అది పాష్ కమిటీ ఏదైతే పెట్టుకున్నావో నీకు నచ్చిన వాళ్ళ స్టేట్మెంటే తీసుకున్నావు. అది మాస్టర్కి ఎవరైతే పాజిటివ్ చెప్పారో, లేదు మాస్టర్ ఇలా మాకు ఇలా చేయలేదు, మాతో బాగున్నారు, మాకు వర్క్ చేశారు అని స్టేట్మెంట్ ఎవరైతే ఇచ్చారో అది నువ్వు తీసుకోలేదు. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎందుకు నువ్వు పక్షపాతంగా ఆలోచించావు? మాస్టర్కి పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఇప్పటికీ రెడీగా ఉన్నారు, ఇప్పటికీ మీరు పిలవమని నేను పిలుస్తాను, ఇప్పటికీ మీకు బయట వీడియోస్ ఏమైనా చేసి వాయిస్ కానివ్వండి, వాళ్ళ స్టేట్మెంట్ కానీ నేను ఇప్పిస్తాను. కానీ ఇక్కడ ఓన్లీ వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు, కొంతమంది క్రియేట్ చేసుకొని ఒక లెటర్ రాసి పాష్ కమిటీ నుంచి మేము లెటర్ ఇస్తున్నాము, ఆయన ప్రెసిడెంట్గా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసరి నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ? అంటే నీకు తెలియట్లేదా నేను రాంగ్ ఇస్తున్నాను నీకు తెలియట్లేదా? సో ఇచ్చావు, అక్కడ అయిపోయింది. లెటర్ ఇచ్చారు, ఆ లెటర్ కూడా మా యూనియన్లో ఏంటి హడావుడిగా చదివేశారు. లేదు సో అండ్ సో మాస్టర్ ఇట్లా వర్క్ ప్లేస్లో ఇబ్బంది పెట్టాడు, కాబట్టి ఆయన ప్రెసిడెంట్గా లేరు, ఇప్పుడు మీరు ఎలక్షన్ పెట్టుకోవచ్చు. తూతు మంత్రంగా అయిపోయింది, సీక్రెట్గా అయిపోయింది. అది కూడా ఏంటి, వర్క్ ప్లేస్లోనే ఎందుకు చెప్పారు అంటే, వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ చేస్తే ప్రెసిడెంట్ పోటీకి అనర్హుడు. అవును, కారవాన్ లో కూడా ఆమె మీద ఫిజికల్ హెరాస్మెంట్ జరిగిందని కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. సీసీ కెమెరాలు ఉంటాయి కదా, క్యారవాన్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అన్ని క్యారవాన్లో సీసీ కెమెరాలు ఉంటాయి, మరి తీయచ్చు కదా. ఒక్కటండి, నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, నిజంగా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఖచ్చితంగా ఉన్నాయి, నిజంగా మాస్టర్ తప్పు చేస్తే మాస్టర్కి బెయిల్ రాదు. అది పోక్సో చట్టం. ఏమని పెట్టుకున్నారు మీరు? సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఏమన్నారు? మొట్టికాయలేసి పంపించారు మీకు. ఎందుకంటే అక్కడ సాక్ష్యాధారాలు లేవు, నీ దగ్గర బలంగా ఉంటే మాస్టర్ బెయిల్ రాదు. మీరంతా 1 by 1 క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంత అవుతుందని అమ్మాయి అనుకొని ఉండకపోవచ్చు,